ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం. కంట్రోల్ నేను ఏమనుకుంటాను, జగన్కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పిఎస్ సోదరులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి, అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది, జిల్లాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతి పెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు, 3 ఇళ్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. మనకి బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీలు, ఆగడాలు, ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా ఆ స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం? ఎటువైపు చూస్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు, ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకు నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు, మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం. అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను. వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే వారు చాలా గౌరవించే వ్యక్తిని వారి జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరనడానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, వేయడం తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి మీరు. మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచిలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకి పెట్టాల్సిన పెట్టుబడి, ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, నన్నయ్య యూనివర్సిటీ
వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే గాని పదవి రాలా. అలాగే డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి. ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకున్న ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కళ్ళు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజలు రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి.